మీరెప్పుడైనా చీమలను ఇలా సర్కిల్లో గుండ్రముగా తిరగడం చూసారా? ఒకవేళ చూస్తే అర్థం చేసుకోండి ఇవి చనిపోయాయని. ఈ ఫినామినాను యాంట్ మిల్ అంటారు. ఇందులో ఏమవుతుందంటే ఒక చీమను ఇంకో చీమ ఫాలో చేస్తూ గుండ్రముగా తిరుగుతూ ఉంటాయి. ఇవి ఇలాగే సర్కిల్లో తిరుగుతూ చనిపోతాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే మామూలుగా చీమలు వేరే చీమల యొక్క స్మెల్ చూస్తూ వాటిని ఫాలో అవుతూ ఉంటాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే చీమల ఆర్మీ ఒక లూప్ లో ఇరుక్కుపోతాయి. దీనిలో చీమలు వాటి ముందు ఉన్న చీమల స్మెల్ చూస్తూ ఇలా అన్ని చీమలు ఒకదాని వెనుక మరొకటి తిరుగుతూ ఉంటాయి. ఈ తిరిగే యాంగిల్ సర్కిల్ గా ఉండటం కారణంగా ఇది ఎప్పటికీ ఎండ్ అవ్వదు. చీమలు ఇలా తిరుగుతూ అలసటతో చనిపోతాయి. ఈ వీడియోను చూసిన చాలా మంది అనుకుంటారు ఇదేదో ఎడిటెడ్ వీడియో అని. కానీ ఇది ఎడిటెడ్ కాదు. వాస్తవంగా ఇది ఒక మనసును కదిలించే రియల్ వీడియో. కజాకిస్తాన్ లోని విపరీతమైన చలికి నిదర్శనం ఈ వీడియో. ఒక్కోసారి ఏమవుతుందంటే అతి శీతల గాలులు వీస్తూ ఉంటాయి. ఆ సమయంలో బయట ఆహారం కోసం తిరిగే జంతువులు ఇలా గడ్డకట్టుకుపోతాయి. అలా చాలా ఎక్కువసేపు ఫ్రీజ్ అయి ఉండటంతో వాటి ఇంటర్నల్ బాడీ ఆర్గన్స్ కొలాప్స్ అయిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక్కోసారి అవి చాలా ఘోరంగా చనిపోతాయి పాపం. అయితే చాలా వరకు జంతువులు శీతల గాలులు ఆగిపోగానే వాటంతట అవే నార్మల్ అయిపోతాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది. ఇదేదో ఎడిట్ చేసిన వీడియో అని అనుకుంటారు చాలా మంది. కానీ ఇది వాస్తవం కాదు. ఇది ప్రకృతి యొక్క అసాధారణమైన మరియు అద్భుతమైన సుందర దృశ్యం. ఇది రాత్రి సమయాల్లో చాలా రేర్ గా మాత్రమే కనిపిస్తుంది. ఈ వింతను బయోలూమినిసెన్స్ అంటారు. ఈ బయోలూమినిసెన్స్ అనేది కాంతిని ఉత్పత్తి చేసి మరియు విడుదల చేసే ఒక జీవి. మిలియన్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం ఒకే దగ్గర చేరడంతో ఇలా అద్భుతమైన సుందర దృశ్యం కనిపిస్తుంది. వీటిని కదిపినప్పుడు ఒకదానితో ఒకటి రియాక్ట్ అయి ఇలా గ్లో అవుతూ చాలా అద్భుతంగా మరియు అందంగా కనిపిస్తాయి.